ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి ఎండలు పెరిగాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15న ఆదివారం కావడంతో మార్చి 16 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. పదవ తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలకు అన్నింటినీ కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్చి 15న ఆదివారం వస్తున్నటువంటి క్రమంలో మార్చి 16 నుంచి కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా అన్ని పాఠశాలల్లో ఒక పూట బడులు నిర్వహించేందుకు కూడా విద్యాశాఖ నిర్ణయం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతానికి మధ్యాహ్న భోజనం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఒంటిపూట బడులకు సంబంధించి సెలవులు ఇస్తే 12:30కి పాఠశాలలో విద్యార్థులకు భోజనం అందించి తర్వాతకి పాఠశాల నుంచి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలు ఎండ తీవ్రతకు గురి కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు కేంద్రాలుగా ఉన్నటువంటి ఆ పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి అంటే సాయంత్రం 5 వరకు కూడా ఈ స్కూల్స్ నడిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించి 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించి ఒక పూట బడులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వాళ్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రాష్ట్రంలో సిబిఎస్ఈ సెంట్రల్ గా ఉన్నటువంటి పాఠశాలలో ఈ విధమైనటువంటి తరగతులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పూట బడులకు సంబంధించి విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో మార్చి 16 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పూట బడులకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు డిహైడ్రేషన్ గురి కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు కూడా సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించాయి. వచ్చే సంవత్సరం 2026-27కు సంబంధించి కూడా జూన్ 12 నుంచి కూడా తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రధానంగా తెలంగాణలో ఈ ఎండల తీవ్రత అనుకున్న దానికంటే ముందుగానే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాత్రి సమయంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రతలు పెరిగినట్టు ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఈ క్రమంలోనే అటు విద్యార్థులు డిహైడ్రేషన్ గురి కావద్దన్న ఉద్దేశంతో ఈ ఒక్క పూట బడులకు అయితే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మార్చి 16 నుంచి కూడా ఈ ఒక్క పూట బడులను నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఇక ఒక్క పూట బడులకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలి అని ఇప్పటికే సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అటు విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు పూర్తిగా మార్చి ఏప్రిల్ మే 3 నెలల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాకుంటే ఈసారి ఒక 20-25 రోజుల ముందుగానే ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. మనం పగటిపూట ఉష్ణోగ్రతల్లో కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కూడా వాతావరణ పరిస్థితులకు సంబంధించి విచిత్రమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయంత్రం 6 నుంచి ఉదయం పూట 6 గంటల వరకు కూడా కొంత ఉష్ణోగ్రతలు తగ్గి కొంత చలి తీవ్రత కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయం వచ్చేటప్పటికీ మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. మార్చి ఏప్రిల్ అయితే ఇంకా తీవ్రమైనటువంటి ఎండలు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మేలో అయితే
ఈసారి తీవ్ర ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థులను మాత్రం విద్యాశాఖ ముందుగానే అలర్ట్ చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. అయితే యాకేష్, కేవలం అటు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇది కంటిన్యూ అవుతుందా? ఇన్ కేస్ ఒకవేళ మీరు అన్నట్లు ఒంటిపూట బడులో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దీన్ని అతిక్రమిస్తే గనక ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకి సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేసిందా? మొత్తం విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది కనుక ప్రభుత్వం రెండు శాఖలు అంటే ప్రభుత్వ ప్రైవేటు అన్ని కూడా ఒంటిపూట బడులకు అనుమతి ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా అతిక్రమిస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అటు ప్రైవేటు సంస్థలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి కూడా మార్చి 16 నుంచే కూడా ఒక్కపూట బడులు నిర్వహణకు సిద్ధమవుతుంది. అయితే ఎక్కడైతే కొంత 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు 9th చదువుతున్నటువంటి విద్యార్థులకు 10వ తరగతికి సంబంధించి ఇప్పటి నుంచే క్లాసెస్ ప్రారంభం అవుతాయి కనుక కొంత వాళ్ళకు వెసులుబాటు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదనంగా ముందస్తుగానే 10వ తరగతికి సంబంధించి క్లాసులు చెప్పాల్సి ఉంటుంది కనుక వారికి అదనంగా 2-3 గంటలు కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్లకు ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఆ ప్రైవేటు కళాశాలలో పాఠశాలలో ఉంటాయి కనుక వారికి కొంత వెసులుబాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎవరైతే మార్చి 16 నుంచి ఒక్కపూట బడులకు ప్రైవేట్ స్కూల్స్ శ్రీకారం చుట్టాయో ఎవరైతే విద్యాశాఖ నిబంధనలను అతిక్రమించి కనుక అదనంగా క్లాసెస్ నడిపిస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఈ విధమైనటువంటి ముందుకు వెళ్ళినటువంటి విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అవసరమైతే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళంతా కూడా కఠిన నిబంధనలు ఉంటాయి కనుక తప్పకుండా ఈ నిబంధనలు వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే 10వ తరగతి విద్యార్థులకు అంటే నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఈ నిబంధనలో కొంత సడలింపు ఉంటుంది. వారికి ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఉంటాయి కనుక డిఈఓ ఆఫీస్ నుంచి వాళ్ళు అనుమతి తీసుకొని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల కోసం ఈ వెసులుబాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.